ఇచ్చిన వెంజమూరు వెంజమూరు టీంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సార్ కేశవ్ సార్, ఫస్ట్ స్లైడ్ అనేది ఓకే స్క్రీన్ సార్. షేర్ చేయండి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఒకసారి గమనించండి, ఇక్కడ ఉన్న 16 నెంబర్స్ మన ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్, మన లైఫ్ లైన్స్. చూడండి సార్, గమనించండి. ఇక్కడ వెస్టేజీ అనేది మనకొచ్చేసి మనం చేసే బిజినెస్, ఓకేనా? అదే మన కంపెనీ పేరు వెస్టేజీ. ఇక్కడ చూడండి, సైడ్ ఏముంది వెస్టేజీ పక్కన? ఎక్స్ప్రెస్. అంటే వెస్టేజీ అనేది ముందుకు వెళ్తూ ఉంది, ఆగదన్నమాట. ఇది ఆగే కంపెనీ కాదు. ఎందుకు ఆగదు అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత గుర్తుపెట్టుకోండి, తర్వాత ఖచ్చితంగా చెప్తాను దానికి ఎగ్జాంపుల్. తర్వాత నెక్స్ట్ సార్ కేశవ్ సార్. స్క్రీన్ చూస్తుండండి ఒకరు, మంచి సబ్జెక్ట్ ఉంటుంది ఇక్కడ. ఓకే ఓకే లీడర్స్, గమనించండి. మనం బయట మార్కెట్లో ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతుంటాం. గమనించండి, ఇక్కడ రిటైల్ షాపు, అవునా? మనం బయట ఏంటంటే మనం రిటైల్గా బయట షాపులో తెచ్చుకుంటూ ఉంటాం. గమనించండి, ప్రతి నెల మనం అక్కడి నుంచి తెచ్చుకోవడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. బయట కంపెనీ గురించి మాట్లాడుతున్నా సార్, వెస్టేజీ కంపెనీ గురించి కాదు. చూడండి, బయట ప్రొడక్ట్స్ అనేది మన ఇంట్లోకి అవసరం వచ్చే వస్తువులు ప్రతి నెల 4,000కి తెచ్చుకున్నా, 5,000 తెచ్చుకున్నా, 3,000కి తెచ్చుకున్నా మనకి ఎటువంటి ఉపయోగం, జస్ట్ ఏంటంటే యూజ్ చేస్తున్నాం అంతే తప్ప మనకేంటంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు అనమాట. అవి కూడా మనకి ఎలా తలస్తాయంటే ఇప్పుడు చెప్తాను సార్. కింద స్లైడ్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ తయారు కావాలంటే సార్, ఆ స్లైడే ఉండించండి సార్, ఆ స్లైడే ఉంచండి ప్లీజ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కింద చూడండి సార్, ఒక వస్తువు తయారు కావాలంటే ఫ్యాక్టరీలో ఒక 4 రూపీస్ తయారవుతుంది. ఆ 4 రూపీస్ తయారైన వస్తువులు అనేది ఒక దిక్కు స్టాక్ పాయింట్ పెట్టాలి, స్టాక్లో పెడతారు. తర్వాత అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తారనమాట. గమనించండి లీడర్స్, డిస్ట్రిబ్యూటర్ నుంచి మనకి హోల్సేల్ షాప్కి వస్తాయి, హోల్సేల్ షాప్ నుంచి మన రిటైల్ షాప్కి వస్తాయి. ఇప్పుడు ఈ ప్రాసెస్లో చూడండి, కంపెనీలో ఎగ్జాంపుల్కి ఒక 4 రూపీస్ తయారైతే కంపెనీలో ఒక వస్తువు మన కాడికి వచ్చాక టోటల్ మీద 10 రూపీస్ అవుతుంది, ఓకేనా? పైన వచ్చేసి 8 రూపీస్, తర్వాత యాడ్స్కి వచ్చేసి ఒక 2 రూపీస్ ఇస్తారు. టోటల్ మీద 10 రూపీస్ అవుతుంది. గమనించండి లీడర్స్, ఇది బయట జరిగే ఏదైనా సరే ఒక వస్తువు మన కాడికి రావాలంటే ఇది నెట్వర్క్ ద్వారానే వస్తుంది, ఓకేనా? గమనించండి, నేను చెప్తున్న అర్థమవుతుందా? సైన్ లింక్ అంటారు కదా, నెట్వర్క్ అంటున్నారు కదా, ఇది నెట్వర్క్, ఓకేనా? గమనించండి లీడర్స్, బాగా గమనించండి. ఒక ఫ్యాక్టరీలో 4 రూపీస్ తయారైతే మన కాడికి వచ్చాక 10 రూపీస్ అవుతుంది, ఓకేనా? ఇది నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. మధ్యలో చూడండి ఎంత వేస్ట్గా డబ్బులు పోతున్నాయో, ఇవన్నీ ఎవరు తింటున్నారో ఏంటి గమనించండి. మనకైతే 1 రూపాయి కూడా ఉపయోగం లేదు, మనం వాడుకుంటున్నాం అంతే. ఎక్కడో ప్రొడక్ట్ తయారవుతుంటే ఆ ప్రొడక్ట్ మనం వాడుకుంటున్నాం. సార్ నెక్స్ట్ సార్. గమనించండి లీడర్స్, ఇప్పుడు బయట కంపెనీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వెస్టేజీ కంపెనీలో మనం జాయిన్ అయిన తర్వాత ప్రొడక్ట్స్ తీసుకొని వాడుకోమని చెప్తున్నారు. కంపెనీ ఏం చెప్తుంది? కంపెనీ చెప్పింది అదే, మా డిస్ట్రిబ్యూటర్ అంటే మన లైఫ్ లైన్ డిస్ట్రిబ్యూటర్ చెప్పేది అదే. ఏం చెప్తారు? కంపెనీలో ప్రొడక్ట్ క్వాలిటీగా ఉంది, ఎవరైనా సరే ఆ ప్రొడక్ట్ వాడుకుంటే మనకనేది ఆరోగ్యం వస్తుంది, తర్వాత ఆదాయం వస్తుంది అంటున్నారు. అది వాస్తవమా కాదా? ఎలా వస్తారు? ఇందాక చెప్పే కదా సార్, 10 రూపీస్ వేస్ట్గా పోతుందని. ఆ 10 రూపీస్ అనేది మన కంపెనీ అనేది మనకే ఇస్తుంది, మన ప్రొడక్ట్ మనం వాడుకోవడం వల్ల. అదే ఎలా ఇస్తుందంటే, మన వెస్టేజీ కంపెనీలో పాయింట్స్ రూపంలో ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకున్న పాయింట్స్ అనేది 0 నుంచి 599 వరకు 5% అంటారు సార్. గమనించండి, మెయిన్ ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అనేది. మనకి ఈ పాయింట్స్ ప్రకారం ఏంటంటే మనకు క్యాల్కులేషన్ చేసి మనకి ఇన్కమ్ ఇస్తారు. 0 నుంచి 599 వరకు 5% అంటారు. 600 నుంచి 2,399 వరకు 8% అంటారు సార్. గమనించండి సార్, ఇక్కడ 8% అనేది గమనించండి బాగా.
600 నుంచి 2399 వరకు 8% అంటారు. 2400 నుంచి 5499 వరకు 12% అంటారు. 5500 పాయింట్లు ఎప్పుడు దాటుతాయో అప్పుడు మనల్ని కంపెనీలో వాటా అంటారు. వాటాదారునిగా చేస్తారు. అంటే డిస్ట్రిబ్యూటర్ బ్రౌన్ డైరెక్టర్ అనే ఒక క్యాట్ ఇస్తారనమాట. ఓకేనా, గమనించండి సార్. ఇప్పుడు ఇక్కడ స్లైడ్ అనేది బాగా గమనించండి. 600 నుంచి 2399 వరకు 8%. అంటే మనము 600 పాయింట్లు చేస్తేనే 8% అవుతాం. గమనించారా? అదే కంపెనీ ఏం చెప్తుందంటే కంపెనీ ఆఫర్ ప్రకారము సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. కంపెనీ ఆఫర్ ప్రకారము మనం జాయిన్ అయిన నెలలోనే, గమనించండి, మనం జాయిన్ అయిన నెలలోనే చూడండి చూడండి ఇప్పుడు కంపెనీ ఏమంటుంది, వెస్టేజ్ కంపెనీ అనేది ఆఫర్స్ ఇచ్చింది. ఏమనింది, 100 పేవి ఫస్ట్ మంత్ కంప్లీట్ చేస్తే మనం 8% అవుతాం అనమాట. 8% ఎలా చేయాలి, ఇది కూడా పాయింటే కదా. 8% కానాటికి మన ఇంట్లో కావాల్సిన వస్తువులు మ్యాక్సిమం అంటే 10,000 పైన పెట్టాలి అమౌంట్ అనేది. ఇక్కడే మనం కంపెనీ ఏం చెప్తుందంటే అమౌంట్ అయితే పెట్టొద్దు లీడర్స్. కంపెనీ ఏమంటుందంటే జస్ట్ మన ఇంట్లోకి కావాల్సిన వస్తువులు మనం వాడుకొని మనకు నచ్చితే నలుగురు ప్రిఫర్ చేయమంటుంది. ఆ ప్రిఫర్ చేయడం వల్ల రఘు సార్, హలో. రావాలి కదా. అది కంపెనీ ఏమంటుందంటే ఫస్ట్ మంత్లో 300 పాయింట్లు చేయడం వల్ల మీరు ఫాస్ట్ ట్యాగ్ 8% అంటుంది. అది మనం ఒక్కరమే చేయాలా? ఈ మంత్ లో సార్ పోయిన మంత్ లో జాయిన్ అయిన వ్యక్తి సార్ ఈ మంత్ లో పోయిన మంత్ లో జాయిన్ అయ్యాడు సార్. పోయిన మంత్ లో జాయిన్ అయిన వ్యక్తి ఈ మంత్ లో 8% పాస్ ట్యాగ్ ఏమైనా అవుతారా సార్? అంటే పోయిన మంత్ లో అంటే ఒకసారి కూడా బిల్లింగ్ కాకపోతే 100% ఈ మంత్ చేసినా కూడా అవుతుంది. బిల్లింగ్ పోయిన మంత్ లో బిల్లింగ్ అయింది సార్. బిల్లింగ్ అయితే కాదు సార్. ఇక్కడ గమనించండి సార్, ఫస్ట్ మంత్ చెప్తున్నాను, ఒకసారి గమనించండి లీడర్స్. ఇక్కడ ఎవరైతే ఫస్ట్ చెప్పండి సార్. గమనించిన లీడర్స్ ప్రతి ఒక్కరు ఎవరైతే ఫస్ట్ మంత్ జాయిన్ అయిన, ఇప్పుడు ఈ మంత్ లో జాయిన్ అయ్యారు, ఈ మంత్ బిల్లింగ్ కాలేదు, నెక్స్ట్ మంత్ 8% చేసుకోవచ్చు. అదే ఈ మంత్ బిల్లింగ్ అయ్యింది అనుకో, నెక్స్ట్ మంత్ 8% అయ్యేదానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే కంపెనీ రూల్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ మంత్ ఎవరైతే జాయిన్ అవుతారో ఆ మంత్ లోనే మనకి 8% రీచ్ కావచ్చు. అది ఏ డేట్ అయినా పర్లేదు, ఎప్పుడైనా పర్లేదు. అర్థమైందా సార్? అవునవును, ఓకే సార్, అర్థమైంది సార్. ఓకే అర్థమైంది సార్. సార్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. Thank you so much, Prasad sir. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ రఘు సార్. థ్యాంక్ యూ సార్. సిఎన్సి ఆఫర్ గురించి చాలా చక్కగా చెప్పారు. అలాగే 8% కూడా చాలా చక్కగా చెప్పారు సార్. నాకు ఒకసారి రీకలెక్ట్ అయింది, అంతా ఒకసారి రీకలెక్ట్ అయింది. సో మనం పెట్టబోయేది కేవలం 1000 రూపాయల పైన మాత్రమే, 1200 1100 మాత్రమే మనం ఇక్కడ స్పెండ్ చేస్తాం పర్ మంత్. సో ఈ విషయాన్ని నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఎనీ లీడర్స్ ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు, నో ప్రాబ్లం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చెప్పిన విషయాల్లో ఏమైనా డౌట్ ఉంటే. డియర్ టీమ్ లీడర్స్, గమనించండి, మనకి ఏమన్నా సందేహాలు ఉంటే సార్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ ఇచ్చి మీ డౌట్లు సందేశాలు క్లుప్తంగా వివరిస్తారా సారు? ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను మనసుకున్నాను. ఎనీ పర్సన్ ప్లీజ్ రేజ్ ద హ్యాండ్. సాల్వా మదన్ సార్, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకే, ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయమని సార్.
డౌట్స్ ఏం లేవంట మన లీడర్స్కి. ఎక్సలెంట్, సూపర్. నేను చెప్పింది బాగా అర్థమైనట్టుంది. ఓకేనా, ఒకసారి స్పీడ్ బ్యాక్ తీసుకోండి సార్ ఎవరైనా ఉంటే. గుడ్ మార్నింగ్ రఘు సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈ రోజు కూడా నేను సిఎన్సి ప్లాన్ గురించి చెప్పాను సార్ పీలేర్ లో. ఓకే ఇంకా నేను చాలా నేర్చుకున్నాను సార్. ఓకే చాలా బాగా చెప్పారు సార్. మీరు చెప్పిన ఫీడ్బ్యాక్, మీరు చెప్పిన సిఎన్సి ప్లాన్ నేను కంటిన్యూ చేస్తాను సార్. ఖచ్చితంగా థ్యాంక్ మేడం. యూ సార్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్. రంగం సుబ్బు మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సిఎన్సి ఆఫర్ గురించి చాలా బాగా చెప్పారు సార్. నాకు కూడా అంతగా ఐడియా ఏం లేదు సార్. ఇప్పుడు మీరు చెప్పినారు కాబట్టి నేను కూడా నేర్చుకొని చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. చెప్పడం కాదు, మనం కూడా సిఎన్సి ఆఫర్లో ఉంటూ మన టీం కూడా సిఎన్సి ఆఫర్లో ఉంటే మనం త్వరగా గ్రోత్ అవుతాం. సిఎన్సి ఆఫర్లో ఉంటా సార్ నేను. మన టీంలో కొత్తగా వచ్చే వాళ్ళని 8% చేసే, అంటే వాళ్ళకి చెప్పి విధానం మనం చెప్తే 100% అనేది దాదాపు మన టీంలోకి వచ్చే వాళ్ళు కూడా 8% రీచ్ అవుతారు. చెప్తా సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. లీడర్స్ గమనించండి. సార్ కొత్త వాళ్ళు కిరణ్ వెంజమూర్ టీం ఫ్రమ్ బెంగళూరు నుంచి వచ్చారు. కిరణ్ సార్, ఓకే గుడ్ ఓకే మార్నింగ్. కిరణ్ సార్, గుడ్ మార్నింగ్. హార్ట్లీ వెల్కమ్ టు వెంజమూర్ టీం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది ప్రాసెస్ అర్థమైంది సార్? అర్థమైంది సార్. ఇప్పుడు తానే సార్ చెప్పారు, దాని గురించినే థింక్ చేస్తూ దాని గురించి యోచన చేస్తా ఉన్నాను సార్. ఓకే సార్, మెల్లిమెల్లిగా ఖచ్చితంగా చేయండి సార్. ఇప్పుడు మనము టౌన్లో ఉంటున్నాం కాబట్టి ఆల్రెడీ ఏంటంటే మనం డిమార్ట్కి వెళ్తూ ఉంటాము. ఎప్పుడు అక్కడ అవును సార్. వెళ్తే మనం వస్తువులు తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఒకసారి గమనించండి. అక్కడ మనకి ఏంటంటే ఇంత ఆఫర్స్ ఉండవు సార్. క్వాలిటీ ప్రొడక్ట్ ఒకసారి యూజ్ చేయండి, మనకు అర్థమవుతుంది ఎలా ఉంటే ఏంటి అనేది. దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్. Thank you, థ్యాంక్ యూ సార్. జూమ్ లోకి వచ్చినందుకు కిరణ్ సార్. ప్రతిరోజు Okay. 8 గంటలకి జూమ్ ఉంటుంది. మార్నింగ్ 6 o'clock Okay. జూమ్ ఉంటుంది. దయచేసి జూమ్ లోకి వచ్చి, మీకు మీటింగ్స్ అవైలబిలిటీ ఉండదు. జూమ్ లోకి వచ్చి దయచేసి బిజినెస్ నేర్చుకొని మీరు దీన్ని డెవలప్ చేసుకుంటే మీకు మంచిగా ఆరోగ్యం వస్తుంది, డబ్బులు కూడా వస్తాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. కేసు సార్ ఓకేనా ఇంకా? ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మళ్ళా మన టీం కి ముందుండి మమ్మల్ని నడిపించాలని మేము కోరుకుంటున్నాం సార్. మళ్ళీ జూమ్ బోర్డు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.